ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాల జోరు మొదలైంది. దశాబ్దాల కాలంగా కోడి పందాలు సంక్రాంతి సాంప్రదాయంగా వస్తున్నాయి. అమెరికా నుండి హైదరాబాద్ వరకు ఏడాదికి ఒకసారి వచ్చే బంధువులను ఏకం చేసేది ఈ కోడి పందాలే అనేది గోదారోళ్ల సెంటిమెంట్. కోడి పందాల పేరుతో కొందరు బెట్టింగ్లకు పాల్పడితే మొత్తం సాంప్రదాయాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని అంటున్నారు సంక్రాంతి పందెం రాయిళ్లు. మొత్తానికి కట్టుదిట్టమైన ఆంక్షలు పైకి కనిపిస్తున్నా కళ్ల ముందే బరులు సై అంటే సై అనడం ఇక్కడ సరికొత్త సాంప్రదాయం. సంక్రాంతి పండుగ 3 రోజులు కోడి పందాల జోరు గోదావరి జిల్లాలో మామూలుగా ఉండదు. సంక్రాంతికి ముందుగానే అక్టోబర్ నెలలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పందెం పుంజులను కొన్న పందెం రాయిళ్లు వీటిని మేపడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పుంజులను ఇలా కొబ్బరి తోటల్లో ఖాళీ ప్రదేశాల్లో కట్టేసి మేపుతారు. వీటికి అందించే బలమైన ఆహారంపై పుంజు పోరాడే శక్తి ఆధారపడి ఉంటుంది. వీటికి ఆహారం అందించే విషయంలోనూ సమయపాలన తప్పనిసరి. రాత్రి సమయంలో చలికి తట్టుకునే విధంగా పాకలు, షెడ్లలో, గాబులలో కోళ్లను పెంచుతారు. ఉదయం 6 గంటలకు గాబులో నుండి కోడిని బయటకు ఎండ తగిలేలా కట్టేస్తారు. ఉదయం 8 గంటలకు కోడికి ఉడకబెట్టిన కోడిగుడ్డు పెడతారు. తర్వాత 10 గంటలకు బాదం పిక్కలు పెడతారు. అంజూర్, అఖ్రోట్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం కలిపి లడ్డూలా చేసి తినిపిస్తారు. ఆ తర్వాత 12 గంటలకు చోళ్ళు, మెరికెలు, గంటెలు కలిపి నానబెట్టి పెడతారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు మళ్ళీ పెడతారు. ఇలా పోషణ విలువలతో కూడిన ఆహారం సమయం ప్రకారం అందిస్తారు. నవంబర్ నెల రాగానే పందెం కోడికి మటన్ కీమా పెట్టాల్సిందే. ఇలా పందెం కోళ్లకు ఆహారం, పోషణ అక్టోబర్ నెలలో మొదలైన వీటిని ఆలనా పాలన సంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఇలా 3 నెలలకు ఒక్కొక్క దాని తిండి ఖర్చు 50,000కు పైగానే అవుతుంది. పందెం కోళ్లకు పౌష్టికాహారంతో పాటు వ్యాయామం చేయించడం వలన కోడి మంచి హుషారుగా ఉండి ఎక్కువ ఎత్తుకు ఎగురుతుంది. రోజు ఉదయం 20 నిమిషాల పాటు ఇసుకలో పరిగెత్తిస్తారు. ఇలా పరిగెత్తించడం వల్ల దుమ్ము తట్టుకొని పోరాడే శక్తి వస్తుంది. ఎక్కువ సమయం కట్టేసి ఉంచడం వల్ల వాటికి కాళ్ల నొప్పులు తగ్గుతాయి. పందెం పుంజుకు ఇచ్చే శిక్షణలో భాగంగా ప్రతి వారానికోసారి పుంజుల మధ్య ట్రయల్ పందెం వేస్తారు. బరిలో సరిగ్గా పోరాడని పుంజులను ముందుగానే గుర్తించి వాటిపై తక్కువ మొత్తంలో పందెం కాస్తారు. బలంగా పోరాడే పుంజుపై లక్షల్లో మొదలై కోట్ల వరకు పందాలు కడుతూ ప్రతి ఏడాది కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు మన గోదారోళ్లు. దీన్ని సీతువా అంటారు. ఇది పోయిన సంవత్సరం నాకు 9 లక్షల పందెంలో కొట్టిందండి. అంతకుముందు సంవత్సరం 6 లక్షల పందెంలో కూడా కొట్టిందండి. ఇప్పుడు 2 పందాలు కొట్టిందండి. ఈ సంవత్సరం కూడా దీన్ని ప్రిపేర్ చేస్తున్నామండి. ఖచ్చితంగా ఇది పందాలు కొట్టాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ మీరు చూసుంటారు కొన్ని కోళ్ళు దీని పిల్లలేనండి. 2 పందాలు కొట్టిందండి. ఈ సంవత్సరం కూడా కొట్టాలని ఆశిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇది మన ఉండి బరిలో, పెద్దమేరం బరిలో ఇది మంచి పందెం కొట్టిందండి. ఇది పోయిన సంవత్సరం కాలిపోయిందండి దీనికి. అయినా సరే మేము దీని మీద బాగా మంచి పందాలు కొట్టిందనే ఉద్దేశంతో మేము దీన్ని సమన్ తీసి పిల్లలు చేయించామండి. ఇప్పుడు మీరు కొన్ని రసం పిల్లలు చూశారు కదండి. దీనికి 70 పిల్లల దాకా వచ్చినాయండి ఈ సంవత్సరం అయితేనండి. పోయిన మొన్న ఆ సీతువాక అయితేనే దీనికైతే 150 పిల్లల దాకా వచ్చేసింది ఈ సంవత్సరం.